వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ 20,000 ర్యాంక్ వరకు కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో ఇందుకోసం నేను టీజీ పాలిసెట్ 2024 వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సెల్ షీట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సెల్ షీట్ నుంచి మనం డేటా అనేది ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేసి మీకు 95 ఆప్షన్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 95 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కేటగిరీలోని స్టూడెంట్కి కూడా మంచి పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, టాప్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాగే అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూడడం ద్వారా ఆప్షన్స్ పెట్టుకోవడానికి మేలు జరుగుతుంది అండ్ మీకు సహాయపడుతుంది. సో లేట్ చేయకుండా మనము ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసేద్దాం. సో ఇందుకోసం నేను యాక్చువల్లీ ఇక్కడ చెప్పాను కదా, టీజీ పాలిసెట్ వెబ్సైట్లో టీజీ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ లింక్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఏదైతే షీట్ డౌన్లోడ్ అయిందో దీంట్లో మనకి చాలా రికార్డ్స్ ఉంటాయి. సో ఇందులో ఉన్న 419+ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ నుంచి మనము 95 ఆప్షన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో ఇవి 20,000 ర్యాంక్ వరకు కూడా మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి పనికొస్తుంది. అలాగే బీసీఏ కేటగిరీ వాళ్ళకైతే 30,000 ర్యాంక్ వరకు కూడా పనికొస్తుంది. అండ్ ఎస్సీ బీకి అయితే మనకి 31,000, ఇక్కడ బాయ్స్కి అయితే 31,405 వరకు, అలాగే గర్ల్స్కి అయితే 42,722 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అలాగే మనము బీసీసీ అయితే 29,523 ర్యాంక్ వరకు కూడా ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. అలాగే బీసీసీ గర్ల్ కూడా మనకి 29,523 ర్యాంక్స్ కూడా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఇదే కౌన్సిలింగ్లో మనకి బీసీడీకి అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 24,269 ర్యాంక్ వరకు కూడా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. అండ్ మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఇదే ప్రైవేట్ ఈ కాలేజెస్ ఓకే, ఇలా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. వీటిలో యాక్చువల్ కొన్ని మనము ఓసీ కేటగిరీ వైజ్గానే స్టార్ట్ చేసాము కాబట్టి ఇక్కడ మనకి ఓసీ ర్యాంక్సే కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్మోస్ట్ 70,000 వరకు కూడా ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ వివిధ కేటగిరీస్ వాళ్ళకు ఉంటాయి. ఈ ఎక్సెల్ షీట్ లింక్ అనేది మనము కామెంట్ రూపంలో ఇస్తాను. ఓకే, ఎక్సెల్ షీట్ లింక్ అనేది మనం వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు చూసుకుంటే ఇవి 96 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 95 ఆప్షన్స్ ఉన్నాయి. 387 రికార్డ్స్లో మనకి 95 రికార్డ్స్ అనేవి ఆప్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 95 రికార్డ్స్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. తద్వారా మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఏదో ఒక సీట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో మీకు నచ్చిన బ్రాంచ్ ఉంటే ఆ నచ్చిన బ్రాంచ్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్ అండ్ పాలిటెక్నిక్ నేము, ఓకే, అది ఎక్కడ ఉంది, దాని కోర్సు, దాంట్లో ఉన్న కోర్స్ ఏంటి అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. చూసుకోండి ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇది మీకు ఇక్కడ నేను సీరియల్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే, సీరియల్ నెంబర్ 1 వచ్చి మనకి మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ బ్రాంచ్, IOES ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మనకి నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ కూడా థర్డ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లోనే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనేది ఉంది. సో ఇది ఫోర్త్ ఆప్షన్గా పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ తక్కువ, ఇక్కడ మనకి సెకండ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెంబర్ ఒకటి చూసుకోండి, ఇది తక్కువ ఉంటుంది. ప్రతిసారి నేను నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో మీరు నోట్ చేసుకునేటప్పుడు వరుసగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఆప్షన్. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ పెట్టుకోండి. అదే అబ్దుల్లాపూర్ మెట్ SGM గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్ మెట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ ఉంది. సో అది నెక్స్ట్ ఆప్షన్గా పెట్టుకోండి, 9th ఆప్షన్ అవుతుంది. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇది మనకి 10th ఆప్షన్. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ 10th ఆప్షన్ లాగా ఉంది. కావాలంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోండి. ఓకే, బయోమెడికల్ చదవాలనుకునే వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సే, అందుకని మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఉంది. తర్వాత మనకి ఇదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అనేది 11th ఆప్షన్గా ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ కూడా ఉంది, ఇది మనకి 12th ఆప్షన్గా పెట్టుకోండి. JNGP పాలిటెక్నిక్ రామంతపూర్లో మనకి ECE బ్రాంచ్ ఉంది, దాన్ని మనకి ఆప్షన్లా పెట్టుకుంటే సరిపోతుంది, 13th ఆప్షన్. మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లోనే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంది. సో ఇది మనకి 14th ఆప్షన్గా పెట్టుకోండి. నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్
నెక్స్ట్ ఆప్షన్గా 15th ఆప్షన్గా పెట్టుకోండి. సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి కంప్యూటర్ బ్రాంచ్ 16th ఆప్షన్గా పెట్టుకుంటే సరిపోతుంది. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. సో ఇది మనకి నెక్స్ట్ ఆప్షన్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది. 17th ఆప్షన్ ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. కావాలంటే మీరు దీన్ని స్కిప్ చేయండి, లేదంటే దీన్ని కూడా మీరు ఆప్షన్లో పెట్టుకున్నా పర్లేదు. సో మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా క్లాస్ వర్క్ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేను కౌన్సిలింగ్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈసెట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్కి జాయిన్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 90+ ఉన్నాయి. ఎలా వచ్చాయి అనేది మీరే ఆలోచించవచ్చు. కాలేజీలో క్లాసెస్ జరిగితేనే ఖచ్చితంగా స్టూడెంట్స్ బాగా చదువుతారు కాబట్టి. సో ఇది మనకి కావాలనుకుంటే 18th ఆప్షన్ లాగా పెట్టుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేయండి ప్రైవేట్ కాబట్టి. నెక్స్ట్ మనకి సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈసీ బ్రాంచ్ ఉంది. సో ఇది 19th ఆప్షన్. వనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి. సో ఇది నెక్స్ట్ మనకి 20th ఆప్షన్లా పెట్టుకోండి. ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ ఉంది, ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్. సో సిఎస్సి బ్రాంచ్. సో ఇది మనకి నెక్స్ట్ 21 ఆప్షన్ లాగా పెట్టుకోండి. మహావీర్ ఇది ప్రైవేట్ కాలేజ్. కావాలనుకుంటే దీన్ని ఆప్షన్ లాగా పెట్టుకోండి, లేదంటే వదిలేయండి. సో మీకు ప్రైవేట్ కాలేజెస్ అనేవి నేను ఎల్లో కలర్లో చూపిస్తాను. ఓకే, ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజే. సో దీన్ని కావాలంటే మీరు స్కిప్ చేసేయండి. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఈసీ బ్రాంచ్ ఉంది. ఇది మీరు కావాలనుకుంటే ఈసీ బ్రాంచ్ ఆప్ చేయండి. ఇది 23rd. ఈ రెండు వదిలేస్తే మాత్రం 21 లాగా అవుతుంది. ఎందుకంటే మనకి నెంబర్ అనేది 24 ఉన్నా మనకి రెండు తీసేస్తే మనకి 22 ఉంటుంది. కానీ ఆల్రెడీ మనకి ఆప్షన్స్ అనేవి సెకండ్ రో నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ 21 అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి వరంగల్ అయిపోయిన తర్వాత గద్వాల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. దీంట్లో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇది మీకు 25th ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాంక్స్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 4664 అయిపోయింది. అలాగే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ చూసుకోండి. మీరు ఇక్కడ ర్యాంక్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మీకు మీ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ తెలుస్తాయి. మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ చూసుకుంటే మీకు పనికి వస్తుంది. ఓకే, ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా ఈ ఖచ్చితమైన కట్ ఆఫ్ ర్యాంక్స్ తోటి మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ పెట్టుకొని మీరు సీట్ పొందే ఛాన్స్ ఉంది. మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ చూసుకోవాలి. ఓకే, సో మీకు కావాలనుకుంటే నేను దీని ఇది ఏదైతే హెడ్డింగ్ ఉందో ఈ హెడ్డింగ్ని నేను తర్వాత మీకు పైన మళ్ళొకసారి పేస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ వరంగల్ తర్వాత గద్వాల్ అయిపోయింది. నెక్స్ట్ మాసప్ ట్యాంక్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మనకి 20 ఈ రెండు తీసేసాం కాబట్టి 23rd అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి జేఎన్జీపీ ఇది 24th అవుతుంది. జేఎన్జీపీలో మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్. మనకి మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 25th అవుతుంది. మెడ్చల్లో మనకి ఇక్కడ ఈసీ బ్రాంచ్ ఉంది, ఇది 26th అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి జేఎన్జీపీ శాండ్విచ్ కదా స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు. సో ఈ కోర్సు స్టేట్లో ఉన్న వాళ్ళు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ మనం ఖచ్చితంగా కావాలనుకుంటే ఇది మనము 29th ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, 29th ఆప్షన్ లాగా పెట్టుకోండి. ఓకే రైట్, మనకి జేఎన్జీబీలో ఇది మనకి 29th ఆప్షన్ అవుతుంది. తర్వాత టీకేఆర్ కాలేజ్లో కంప్యూటర్ బ్రాంచ్ ఇది 30th ఆప్షన్. ఓకే, 30th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సంస్కృతి కాలేజీలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇవి రెండు ప్రైవేట్ కాలేజెస్. సో వీటిని నేను హైలైట్ చేస్తాను. ఓకే, ఇవి ఎల్లో కలర్లో పెట్టేస్తాను. హైలైట్ చేసినవి మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోండి. పరకాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది మనకి పరకాలలో ఉంది, వరంగల్ డిస్టిక్ పరకాలలో ఉంది. మనకి ఇక్కడ మనకి ఈసీ బ్రాంచ్ ఉంది. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈసీ బ్రాంచ్. సో టాప్ కాలేజ్. మీరు కావాలంటే పరకాల కంటే ముందు నిజామాబాద్ పెట్టుకున్న నష్టం ఏం లేదు. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంటికి దగ్గరలో ఉంటుందని చెప్పి ఇలా వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయిపోతుంటారు. సో అది మీరు అర్థం చేసుకోండి. మెడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్. నెక్స్ట్ మనకి ఇది 34th ఆప్షన్ అవుతుంది. జేఎన్జీపీ రామంతపూర్. ఓకే, ఇది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇది మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాబట్టి సో దీన్ని మీరు ఆప్ చేసుకోండి. నెక్స్ట్ మహబూబ్ నగర్లో మనకి ట్రిపుల్ ఈసీ బ్రాంచ్ ఉంది. మహబూబ్ నగర్ ఈసీ బ్రాంచ్ ఇది 36th ఆప్షన్. మనకి కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, ఇది 37th అవుతుంది. సో ఇవి రెండు కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజెస్. మీరు వీటిని కావాలంటే వదిలేసేయండి. ఓకే, ఇవి ఈ రెండు కావాలంటే వదిలేసేయండి. స్కిప్ చేయకుంటే మాత్రం ఇక్కడ ఆప్షన్ చూసుకోండి. నవాబ్షాలో ఈసీ బ్రాంచ్ పెట్టారు. తర్వాత కేఎన్ఆర్ఆర్లో మనకి ఇక్కడ కంప్యూటర్ బ్రాంచ్ పెట్టారు. ఇక్కడ క్లాస్ వర్క్ సరిగ్గా చదవదు, నేను అందుకనే చెప్తున్నాను. ఈ కేఎన్ఆర్ఆర్లో మాత్రం అసలు క్లాస్ వర్క్ చదవదు. నవాబ్షా కాలేజ్ మీరు తీసుకున్న ప్రాబ్లమే లేదు. ఓకే, సో దీన్ని మాత్రం స్కిప్ చేసేయండి. ఖచ్చితంగా మీరు ఆప్ చేయొద్దు. కంప్యూటర్ బ్రాంచ్ కాకపోయినా వేరే బ్రాంచ్లో మంచి కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది. జేఎన్జీపీలో మనకి మెకానికల్ బ్రాంచ్ ఇది 40th ఆప్షన్. టీకేఎం ఇది కూడా మనకి ప్రైవేట్ కాలేజ్. సో దీన్ని కూడా స్కిప్ చేసేయండి. కావాలంటే ఇది 41th ఆప్షన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి. సిటీలో ఉంది కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, అంతకుమించి ఇంకేం లేదండి. సో ఈ కాలేజ్ సిటీలో కూడా కాదు, చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది. ఈ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెట్టు దాటిన తర్వాత ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ కూడా దాటి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ కాలేజ్ అసలు పెట్టుకోకపోవడమే మంచిది.
ఓకే. ఈ నెక్స్ట్ ఐఓఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ కాలేజీ ఇక్కడ మనం 43rd. సో ఇవన్నీ తీసేసిన తర్వాత మీకు ఎల్లో కలర్ తీసేస్తాను, రిమూవ్ చేసేసి కూడా మీకు ఆప్షన్స్ పెడతాను చూసుకోండి. విఆర్ఈసీ కాలేజ్ నిజామాబాద్, ఇది ఎవరో నిజామాబాద్ స్టూడెంట్ జాయిన్ అయినట్టున్నారు, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు దీని గొప్ప. ఓకే, ఇది కూడా ఒక వేస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ప్రైవేట్ కాలేజెస్లో. ఓకే, వికారాబాద్ తర్వాత మనకి ఇక్కడ వికారాబాద్ అంటే 45th ఆప్షన్ వస్తుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్, సో దీన్ని మీరు ఆప్ట్ చేసుకోండి వికారాబాద్ కాలేజ్. తర్వాత వరంగల్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, వికారాబాద్లో అయితే మనకి ట్రిపుల్ బ్రాంచ్ ఉంది, వరంగల్లో అయితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. క్యూక్యూ హైదరాబాద్లో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ 12,259 వచ్చింది, వాళ్ళు జాయిన్ అయ్యారు ఓసీ క్యాండిడేట్. సో ఇది మంచి కాలేజే, ఓల్డ్ సిటీలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ స్టూడెంట్స్ ఆప్ట్ చేయరు. సో అదే ప్రాబ్లం ఇక్కడ. మాసప్ ట్యాంక్లో మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, 12,691 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మనకి ఇది 48th ఆప్షన్ అవుతుంది. తర్వాత ఆటోమొబైల్ తర్వాత మనకి నిజామాబాద్లో ఈ ట్రిపుల్ బ్రాంచ్ జాయిన్ అయ్యారు, ఇది మనకి 49th ఆప్షన్ అవుతుంది. CGNT చేగుంట, సో ఇది ట్రిపుల్ బ్రాంచ్ మనకి ఇక్కడ ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేట, ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో దీన్ని మీరు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. సో ఇది మళ్ళీ అది కూడా సిద్దిపేటలో ఉంది కాబట్టి దీన్ని సిద్దిపేటలో ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి, సిద్దిపేటలోనే చదవాలనుకుంటే. ఇక్కడ మాత్రం ఓకే, ఈ కాలేజ్ అంతగా అవసరం లేదు. చేగుంట కూడా మంచి కాలేజ్, దీనికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సంగారెడ్డి, ఇది మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ పటాన్ చెరువు తర్వాత ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో పటాన్ చెరువులో ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది మనకి 52 అవుతుంది. వనపర్తి కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి, ఇది మనకి ట్రిపుల్ బ్రాంచ్ ఉంది. సో ఇది 53rd ఆప్షన్. విట్స్ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్లోనే స్టూడెంట్స్ జాయిన్ అయినట్టున్నారు. సో ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, సో దీన్ని కూడా జాయిన్ అవ్వకపోవడం మంచిది. నెక్స్ట్ మనకి జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్లో ఉంది. సో ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇంకా ప్రైవేట్ కాలేజెస్ వస్తున్నాయి. జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్, ఇది కూడా కంప్యూటర్స్ బ్రాంచ్ కాబట్టి ప్రిఫర్ చేశారు. చూసుకోండి ఇక్కడ 3 కాలేజెస్, వీటిలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళే జాయిన్ అవుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. గవర్నమెంట్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్స్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఇక్కడ వీటిని ఆప్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటిని ఆప్ చేయకపోవడమే మంచిది. మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీటిని తీసేసేయండి. ఈ ఈసీ బ్రాంచ్ తీసుకున్నా సరిపోతుంది మనకి. ఈసీ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ టీకేఆర్ కాలేజ్, ఇది కూడా మనకు చూసుకుంటే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ మాత్రం జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్, ఇది మంచి ఎవర్ గ్రీన్ కోర్సు. మీకు పెట్రోలియం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో మనకి కెమికల్ ఇండస్ట్రీస్లో మనకి జాబ్స్ వస్తాయి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్లో మనకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కాలేజ్, ఓయూలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ టెక్నాలజీ అనే కాలేజ్ ఉంది. సో దాంట్లో మీకు కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తర్వాత మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఇది మంచి ఆప్షన్ అండి కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ఇది మనకి 59th ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా ఒక వేస్ట్ పనికిమాలిన కాలేజ్. దీంట్లో క్లాస్ వరకు జరగదు, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా కండక్ట్ చేయరు. సో దీంట్లో దిక్కుమాలిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వద్దండి ప్లీజ్. నేను తిడుతున్నాను అనుకోకండి, నాకు చాలా కోపం ఉంది. ఎందుకంటే ఈ కాలేజెస్కి నేను అబ్జర్వర్ డ్యూటీగా వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా రెస్పాన్స్ తీసుకోలేదు, అలాగే రెస్పాన్స్ ఇవ్వలేదు. మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అది కూడా సరిగా చేయరు. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు బాగా వసూలు చేస్తారు, కాబట్టి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం మంచిది. సో వీటిని డిలీట్ చేసేస్తే బాగుంటుంది. కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో ఈ కోర్సులో మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మనకి ఈవీఎంస్ తయారు చేసే కంపెనీ మనకి ఇండియాలో వచ్చి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాంట్లో మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈఐ బ్రాంచ్ చేసిన వాళ్ళు. తర్వాత మనకి బీటెక్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, వాటిలో మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈఐ కోర్స్ చేసుకున్న బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ కరీంనగర్లో ఉంది, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బొమ్మకల్ అంట. సో ఇది ఎవరైనా కరీంనగర్ సరౌండింగ్స్లో చదువుకోవాలి, పేరెంట్స్ ఓన్లీ కరీంనగర్ ఏరియాలోనే చదివించుకుంటారనుకుంటే ఈ కాలేజ్ ఆప్ చేసుకోండి. సో ఇలాంటి కాలేజెస్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్తో కూడా సంబంధం లేదనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, అంతగా సీట్స్ కూడా ఫిల్అప్ అవ్వవు. బట్ ఇక్కడ డిమాండ్ కంప్యూటర్ బ్రాంచ్కి ఉండడం బట్టి ఇక్కడ ఫిల్అప్ అయింది, అంతకుమించి ఇంకో మాట లేదు ఇక్కడ. దీని గొప్పతనం ఏమి లేదు. కావాలనుకుంటే కరీంనగర్లో ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు, అంతే, ఇంతకుమించి ఏం లేదు. జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, దీంట్లో మనకి ఈసీ బ్రాంచ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే విఎంఆర్ పాలిటెక్నిక్ హన్మకొండ. సో ఇది హన్మకొండలో ఉంది కాబట్టి వరంగల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కాలేజ్, వరంగల్లో ఎవరికైనా సీట్స్ రాకపోతే గవర్నమెంట్ కాలేజెస్లో వరంగల్ డిస్ట్రిక్ట్లోనే చదువుకోవాలనుకుంటే విఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ సమ్వాట్ బెటర్ కాలేజ్. ఓకే, నెక్స్ట్ మనకి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొత్తగూడెం. సో ఇది కూడా ప్రైవేట్ కాలేజ్, నేను అందుకని ఇది ఎల్లో కలర్లో పెడుతున్నాను. సో ఇది మైనింగ్ కోర్స్ ఉంది కాబట్టి దీంట్లో జాయిన్ అవుతున్నారు. ఎవరైనా మైనింగ్ అంటే మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో, సింగరేణి బొగ్గు కంపెనీ,
సో ఆ బొగ్గు కంపెనీలో మనకి ఎవరైనా పిల్లలు పేరెంట్స్ ఉండి అలాంటి వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఈ కాలేజ్ మనకి పనికొస్తుంది. సింగరేణి లో ఉండే మైనింగ్ ఏదైతే జాబ్స్ ఉంటాయో మైనింగ్ జాబ్స్లో ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి గవర్నమెంట్ జాబ్స్ అయినా లేకపోతే ప్లేస్మెంట్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మైనింగ్ కోర్సు ఈ స్టూడెంట్స్ తీసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వికారాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి ఈసీఈ బ్రాంచ్ జాయిన్ అయ్యారు. 16,000 ఇక్కడ వరకు కూడా మనకి ఇప్పటివరకు మనకి 16,000 ర్యాంక్సే కవర్ అయినాయి. చూసుకోండి 66 ఆప్షన్స్ అయినాయి. మనకి ఎన్ఎస్జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్, ఇది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నాగార్జున సాగర్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి జాయిన్ అయ్యారు. సో 16,000 అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు. సో 16,771 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. అండ్ మనుగురు గవర్నమెంట్ పాలిటెక్నిక్ జిఎంఆర్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ మనలో మనకి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజెస్ 3, 4 ఉన్నాయండి తెలంగాణ మొత్తంలో. వాటిలో కూడా ఒకటి అమ్మాయిలకు ఉంది, మిగతా 3 అబ్బాయిలకు ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. సో దీంట్లో మైనింగ్ బ్రాంచ్ ఉంది. మైనింగ్ బ్రాంచ్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఈ బ్రాంచ్ని ప్రిఫర్ చేసుకోండి. మైనింగ్ వద్దనుకుంటే మాత్రం మీరు ఆప్షన్ తీసేసేయండి. నెక్స్ట్ మనకి ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్లాలో ఉంది. డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, దీంట్లో కూడా మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గార్మెంట్ ఇండస్ట్రీస్, బట్టల క్లాత్ ఇండస్ట్రీస్, గార్మెంట్ ఇండస్ట్రీస్లో మనకి జాబ్స్ వస్తాయి కాబట్టి సో ఇది మనకి 69th ఆప్షన్ లాగా ఉంది. నెక్స్ట్ మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో దీనిలో మీరు జాయిన్ అవ్వడం మంచిది. ఇక్కడ మరి స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అయ్యారో మీకు డౌట్ రావచ్చు. ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ప్రిఫర్ టు స్టడీ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ మనకి దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లోనే మనకి వీడియో ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో ఇది మనకి 70th ఆప్షన్ 71 ఆప్షన్ అవుతుంది. బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్, దీంట్లో మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. గవర్నమెంట్ మీకు తెలుసు బెల్లంపల్లి ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. సో దీంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంతకుముందు అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో ఓల్డ్ డిస్టిక్స్లో ఉండేది. సో ఈ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ ప్రిఫర్ చేయొచ్చు. 72nd మనకి సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది కూడా ఒక నాకు తెలిసి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే కొద్దిగా అంత మంచి కాలేజ్. సో దీన్ని మీరు ప్రిఫర్ చేయండి. సో ముందు చెప్పిన పాలిటెక్నిక్ కాలేజ్లో ఏ ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అది సరిగా లేదు. ఓకే, సో ఇది సంస్కృతి కాలేజ్ ఓకే సమ్వాట్ బెటర్. ఇక్కడ మనకి ఏఐ బ్రాంచ్ ఉండడం బట్టి ఇక్కడ దీంట్లో జాయిన్ అయ్యారు, ఎందుకంటే ఏఐ బ్రాంచ్ కావాలంటే మనకి చాలా కాంపిటీషన్ ఉంది. ఇది మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మాత్రమే ఉంది, మిగతా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు జాయిన్ అయ్యారు. మనకి కాటానం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, దీంట్లో జాయిన్ అయ్యవచ్చు. ఓకే, ఇది 75th అవుతుంది. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇది చాలా హెవీ కాంపిటీషన్ ఉండాల్సిన కోర్సు, కానీ ఎందుకో మరి స్టూడెంట్స్ తక్కువగా జాయిన్ అవుతున్నారు. బట్ నిజామాబాద్లో సివిల్ ఇంజనీరింగ్కి నేను ఒక 8 years బ్యాక్ వర్క్ చేసినప్పుడు అయితే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ టాప్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవాళ్ళు, మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళే జాయిన్ అయ్యేవాళ్ళు. మిగతా బ్రాంచెస్లో తక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. బట్ స్టిల్ ఈ బ్రాంచ్ ఇప్పుడు కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ చెప్పాలనుకుంటే స్టేట్లోనే టాప్ 2nd, 3rd చెప్పేయచ్చు నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ మనకి ఈసెట్ ర్యాంక్స్ కూడా మంచిగా వస్తాయి. నెక్స్ట్ మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది మనకి ఈసీ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, చూసుకోండి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది 77th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ హన్మకొండ, ఇది కూడా మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, మీరు స్కిప్ చేసేయండి. మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కావాలంటే మాత్రం ఇలా ఆర్డర్ చూసుకొని మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే, కంప్యూటర్ బ్రాంచెస్ పెట్టుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే వీటిలోనే మనకి ఈ కాలేజెస్ కూడా వస్తాయి, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అన్ని చోట్ల లేదు, మోస్ట్లీ 13-15 కాలేజీలో మాత్రమే ఉంది గవర్నమెంట్ కాలేజెస్. కాబట్టి మీరు ఈ ప్రైవేట్ కాలేజెస్కి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళారు, మీరు కూడా అలాగే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నెక్స్ట్ మనకి యాదగిరిగుట్ట. సో దీంట్లో మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. ఓకే, ఇది 79th ఆప్షన్ అవుతుంది. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. ఓకే, ఇది ప్రైవేట్ కాలేజెస్. ఓకే, దీంట్లో 80th ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. లెదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ హైదరాబాద్, ఇక్కడ చూసుకుంటే ఎల్టీహెచ్డి లెదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అనుకోవచ్చు. డిప్లొమా ఇన్ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ 19,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మెరిట్లో ఉన్నవాడు కూడా జాయిన్ అయ్యాడంటే వాడికి ఈ కోర్స్ వాల్యూ తెలుసు. ఈ కోర్సులో మనకి డిప్లొమా కంప్లీట్ అయినా కంప్లీట్ కాకపోయినా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎవరైనా లీస్ట్ ర్యాంక్స్ లేని వాళ్ళు, మంచి ర్యాంక్ లేని వాళ్ళు అప్ టు 50,000, 60,000 వచ్చిన వాళ్ళకు కూడా లెదర్ టెక్నాలజీలో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది, రాయదుర్గంలో, కాబట్టి మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇది నేను రెడ్ కలర్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, సో రెడ్ కలర్లో పెడుతున్నాను అంటే దీని అర్థం మనకి ఈ కాలేజీ మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, ఇది ఒక పనికిమాల కాలేజ్. ఒక దీంట్లో జాయిన్ అవ్వకపోవడం ఉత్తమము. ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. నేను తిడుతున్నాను అనుకోకండి, మీరు వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్ ట్రిపుల్ ఈ బ్రాంచ్. ఓకే, ఇక్కడ మనకి 19,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నారు ఇలాంటి
ప్రైవేట్ కాలేజెస్లో అంటే కంప్యూటర్ బ్రాంచ్ ఉన్న దగ్గరే జాయిన్ అవుతున్నారు. మీరు చూసుకోండి, ఇప్పటివరకు మనకి వేరే కోర్సెస్కి సంబంధించిన ఏవి రాలేదు. ఒక నవాబ్ షా ఆలం కాలేజ్ తప్పితే మిగతా వాటికి ఈసీ బ్రాంచ్ వచ్చింది. మిగతా ఎక్కడ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ తప్పకుండా వేరే బ్రాంచెస్ ఎక్కడా రాలేదు. సో నాగార్జున సాగర్ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయండి. 83rd ఆప్షన్ మధిరా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది ఖమ్మం సరౌండింగ్స్లో, మధిరా మనకి విజయవాడ దగ్గరలో ఉంటుంది. సో ఇది మనకి 84th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ట్రిపుల్ బ్రాంచ్, చేరియాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్. సో 86th ఆప్షన్ అవుతుంది. అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బాటా సింగారం. ఓకే, ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ చూసుకోండి. సో ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ బ్రాంచ్లోనే జాయిన్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీంట్లో కూడా మనకి ఈసీ బ్రాంచ్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ కావాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో వీటిలో జాయిన్ అవ్వకపోవడం ఉత్తమం. ఒక మలక్పేటలో ఉన్న కాలేజ్ మాత్రం నాకు అంత కొంత నచ్చింది. నెక్స్ట్ మనకి నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, దీంట్లో ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. సో ఇది కూడా మంచి బ్రాంచ్, జాయిన్ అవ్వండి. మనకి స్టేట్లో 2-3 కాలేజ్లో మాత్రమే ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ ఉంది. నెక్స్ట్ మహేశ్వరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది ఎలక్ట్రానిక్ సిటీ మనకి శంషాబాద్ దగ్గరలో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్, కొత్తగా లాస్ట్ ఇయర్ పెట్టారు కాబట్టి అవేర్నెస్ లేక స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోండి, ఇక్కడ మనకి ట్రిపుల్ బ్రాంచ్ ఉంది. అండ్ తర్వాత మనకి టీకేఆర్ కాలేజ్, మనకి మహేశ్వరం తర్వాత 91st ఆప్షన్ టీకేఆర్ కాలేజ్ వచ్చింది. ఇది ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నీ కూడా మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను, ఒక 9-10 వస్తాయి. సో వాటిలో జాయిన్ అవ్వకపోవడమే మంచిది. మీకు మిగతా కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వాటిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సంగారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి ట్రిపుల్ బ్రాంచ్ ఉంది. కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంది. కొడంగల్లో మీకు ఈ కోస్గి అనేది ఒక మండలము కొడంగల్ నియోజకవర్గంలో. సో మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రాంచ్ ట్రిపుల్ బ్రాంచ్ ఉంది. సో ఈ కోస్గి కాలేజ్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. మహేశ్వరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బండగూడ, సో ఇక్కడ మనకి ఈసీ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ నేను ఈ వీడియోలో మనము 20,000 వరకు మాత్రమే, 20,000 ర్యాంక్ వరకే అనుకున్నాను. కాకపోతే కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కాబట్టి 21,209 వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్సెల్ షీట్లో ఏదైతే ఉందో మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఎక్సెల్ షీట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మనం ఓసీ కేటగిరీ వైజ్గా ఎందుకు ఇచ్చామంటే మరి ఓసీ కేటగిరీస్ ప్రకారమే టాప్ కాలేజెస్లో స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఇలా మీకు మొత్తానికి నేను 21,000 వరకు కూడా మీకు ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఆ ప్రైవేట్ కాలేజెస్ మాత్రం మీరు ఎక్స్క్లూడ్ చేసుకోండి. సో ఇక్కడ 21,209 వరకు ఇచ్చాను. సో మిగతా అన్నీ కూడా మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెసే ఉన్నాయి. సో దీనిలో కొన్ని కోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్ అలాంటివి ఉండడం వల్ల కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇంక్లూడ్ కాలేదు 21,000 వరకు. సో మీకు ఈ ఆప్షన్స్ వద్దనుకుంటే వాటిని కూడా కొద్దిగా ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ ఎక్సెల్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని మీరు ఫిల్టర్ చేసేసుకొని మీ ర్యాంక్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మీరు చెక్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీని ర్యాంక్స్ వైజ్గా నేను సార్ట్అవుట్ చేయడం వల్ల ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ డిఫరెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా మనం 85-86 ఆప్షన్స్ అనేవి ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, లేటెస్ట్ వీడియో అది. సో ఇలాగే మనకి ఈ ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ రావాలంటే కూడా స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవసరమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్, జాబ్స్ నోటిఫికేషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకొక సలహా అండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉన్నాయి చూపించాను. ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా మీరు తీసేయండి. మీకు ఆప్షన్స్ కావాలనుకుంటే మాత్రమే ఇంక్లూడ్ చేసుకోండి. నా రికమెండేషన్ అయితే ఎల్లో కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్లో ఉన్న కాలేజెస్ ఆప్షన్స్ మీరు తీసేయడమే ఉత్తమం. ఓకే, తీసేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ కూడా మనకి ఒక 70 ఆప్షన్స్ వరకు వస్తాయి. సో ఈ ఆప్షన్స్ మీకు సఫిస్ అవుతాయి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీకు కావాల్సిన కోర్సెస్ మాత్రమే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నేను చెప్పేంత వరకు కూడా అన్ని కోర్సెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యాయి. సివిల్ మెకానికల్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి, టాప్ కాలేజ్లో ఉన్నాయి. సో అది ఈ వీడియో ఎండింగ్ పార్ట్ అండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా అడ్మిషన్స్.